హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెజ్ శాండ్విచ్ అనేది తయారు చేసుకున్నాను పాప ఈవినింగ్ స్నాక్స్ కోసం. సింపుల్ అండి, పెద్దగా ఏం అవసరం లేదు. 2 ఆనియన్స్, 1 టమాటా, 2 పచ్చిమిర్చి తీసుకున్నా. వీటిని అనేవి సన్నగా కట్ చేసుకోవాలి. మిర్చి టమాటా కూడా కట్ చేసుకోండి. కొద్దిగా సాల్టు, చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. కలిపి పక్కన పెట్టుకొని ముందుగా 4 బన్స్ అనేవి తీసుకున్నా. వీటిలో 2 బన్స్కి అనేది ఆనియన్స్ అనేవి అప్లై చేసా. మిగతా 2 బన్స్ మీదని పెట్టుకోవాలి. ఇంతే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నా, ఎందుకంటే 2 బన్స్ ఒకసారి కాల్చుతా కాబట్టి. మీడియంలో పెట్టి బన్స్ అనేవి పెట్టుకోవాలి. ఉన్నవైపు కూడా నెయ్యి అప్లై చేసుకోండి. కొద్దిగా ఎక్కువ చేసుకున్నా పర్వాలేదండి, టేస్ట్ బాగుంటుంది. తిప్పి ఉన్నవైపు కూడా కాల్చాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చే మోడల్లో కట్ చేసుకోవచ్చండి. ఇవి నేనైతే మాత్రం ఇగోండి ఇలా కట్ చేసుకున్నా. ఆనియన్స్ అనేవి ఎలా బాయిల్ అయ్యాయో చూడండి. ఇంతేనండి వెజ్ శాండ్విచ్ అనేది. మనకు తినాలనిపించేటప్పుడు కూడా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. పిల్లల స్నాక్స్కి కూడా పనికి వస్తాయి ఈవినింగ్. ఒకసారి ట్రై చేయండి.